ఇటు కనపడవు అసలు కొండలు. కానీ ఇక్కడ ఊర్లే లేవు అసలు, మొత్తం ఊర్లో ఏముండవు, మొత్తం హైవేనే వేసారు, కోస్టల్ కారిడార్ లాగా. ఇక్కడైతే పక్కనే సముద్రం ఉంది, ఇటువైపు ఏమో నది ఉన్నట్టుంది, బ్యాక్ వాటర్. ఇక్కడైతే సముద్రం. ఎందుకు ముందు ఈ బ్రిడ్జ్ దగ్గర అనుకుంటా. ఇక్కడ ఎంతే ఉంది కదా, కానీ వేడికి ఏం చూస్తాం, ఇంకా చాలా వేడిగా ఉంది బయట. సముద్రం ఇటు ఒక టైపు ఇది ఉంటుంది, ఇది ఇది నది. ఇటు సముద్రం. కానీ ఇది డ్రోన్ షాట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ ముందు ఈ బ్రిడ్జ్ దాటాక వస్తుంది అనమాట. ఏం చేస్తావు దూకి? బోటింగ్ చేద్దామా డాడీ? ఆ రాళ్ళు ఉన్నప్పుడు చూడు, ఇది క్రేన్ చూడు, ఏదో ఎత్తుతుంది. ఏంటది? అది చైర్స్ చుట్టూ. ఓ చైర్స్ రే. అది ఏంటి తెలుసా, ఆకాశంలో అన్నం తింటుంటారు ఈ మధ్య. అది ఆకాశంలో అన్నం. ఇక్కడ బోటింగ్ చేయొచ్చమ్మా? బోటింగ్ లేదు ఇక్కడ. నువ్వు ఇక్కడ ఆపితే ఆ రోడ్ అటు వీడియో తీస్తున్నా, మీరు నిలబడండి. అయితే మరి జాగ్రత్త, అవి ఉంటే ఏంది జారిపోతాయి అన్నమాట. ఫోటోనా దిగ, నిలబడండి. అయితే అడుగుతాయి, రండి అక్కడ రండి, చాలా లోతుంటుంది అక్కడ. ఈవినింగ్ అయితే ఇంకా ప్లెజెంట్గా ఉంటుంది. చాలా చాలా హాట్గా ఉంటుంది. పదండి, స్లోగా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్రాస్ చేయాలి. ఆగు. ఈ టోల్ గేట్లో మోత అయితే మోగుతూనే ఉందన్నమాట. మినిమం ఈ రోడ్లో టోల్ గేట్ 100 రూపీస్ ప్లస్సే ఉంటుందన్నమాట. ఈచ్ ఎవ్రీ టోల్ గేట్లో మాత్రం 100 రూపీస్ పైనే వసూలు అవుతున్నాయి. ఫేమస్ టెంపుల్ శ్రీ చంద్రికా దుర్గా అమ్మవారు. కొచ్చి 5:15 ఉంది ఇక్కడ నుంచి. ఏంటిది? కొచ్చి. ఎండాకాలం బయట అంతా ఎండ ఉంటుంది, కారులో అయితే బాగానే ఉంటుంది కదా. కారులో అయితే ఎంత దూరమైన ఇట్లా జర్నీ చేయొచ్చు, కానీ దిగితే మాత్రము రచ్చ రంబోలే అన్నట్టుంది వేడి బయట. ఒకటే కారిపోవటమే చెమటలు. ఉడిపి కాదు, ఉడిపి ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఇంకొక 20 మినిట్స్ టైం పడుతుంది, ఎందుకంటే ఇక్కడ కొంచెం ట్రాఫిక్ కూడా ఉంటుందన్నమాట. ఇలా బైకర్స్ ట్రాఫిక్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక ఇలా సిగ్నల్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట ఈ రోడ్లో. ఇప్పుడు అండర్ పాస్ అయితే వర్క్ చేస్తున్నట్టున్నారు కదా ఇక్కడ. ఉడిపి అయితే రీచ్ అయిపోయాము ప్రజెంట్. కానీ ఇక్కడ ఏం బ్రిడ్జ్ కూడా లేదు, ఇంత అండర్ పాస్ చేశారు, మరి పైన ఏం లేదు అసలు రోడ్డు. సుదీర్ఘమైన 2 గంటల జర్నీ తర్వాత మనం ఇక్కడికి ఉడిపికి అయితే చేరుకున్నాము. తర్వాత ఇక్కడ శ్రీకృష్ణ మందిర్కి అయితే వెళ్ళటానికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ సిటీలో అయితే ట్రాఫిక్ అయితే చాలానే ఉంది. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఒక్కసారి మ్యాప్ అయితే చూసుకోలేను. అన్నదాన ప్రసాదం కూడా నడుస్తుంది అక్కడ. డైమండ్స్ వేరే ఉంటాయి. ఉడిపిలో
కొద్దిగా నాకొద్దు సాంబార్ రైస్ ఇస్తారు ఆగో. సాంబార్ సాంబార్ రైస్ ఇప్పుడే పరమాన్నం అయితే వేసారు, తిన్నాము. తర్వాత సాంబార్ రైస్ ఇస్తారు, అది తినాలి. ఇప్పుడే ఉడిపి దర్శనం అయితే అయిపోయింది. అక్కడే లంచ్ చేసుకొని గుడిలో జస్ట్ బయలుదేరాము. మళ్ళీ ఇప్పుడు ధర్మస్థలకి అయితే వెళ్తున్నాము. ధర్మస్థల ఇక్కడ నుంచి 2 hours చూపిస్తుంది, అంటే 100 kilometers అలా చూపిస్తుంది. చూడాలి ఇక్కడ నుంచి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మ్యాంగ్లూర్ రీచ్ అయ్యాము. మ్యాంగ్లూర్ నుంచి ఇంకొక 85 kilometers అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక 2 hours జర్నీ, అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 hours పట్టవచ్చు. అంతా కొంచెం ఘాట్ రోడ్ అయితే చూపిస్తుంది. అది ఒకరోజు మ్యాంగ్లూర్ సిటీ ఇంత బాగా గ్రీనరీగా ఉంది కదా మొత్తం. నాకు తెలిసి ఇక్కడ ఎంత సమ్మర్ అయినా కానీ వర్షాలు పడేటట్టే ఉన్నాయి నాకు. మేము కూడా వచ్చి 2-3 days అవుతుంది. రోజు వర్షం పడుతూనే ఉంది ఇక్కడ. ఏ రోజు అయితే వర్షము పడకుండా లేదు. మ్యాంగ్లూర్ అయితే రీచ్ అయిపోయాం.